నమస్కారం. నేను మీ విజయ. ఈరోజు నేను మీకు సాఫ్ట్ నూడిల్స్ ఎలా చేస్తారో చూడండి. చాలా బాగుంటుంది. ఇది ప్రతి ఠేలా మీద బడ్డీ మీద దొరుకుతుంది. ఒక సొట్ట మూకుడు పెట్టుకొని ఒక గరిటతో టపా టపా కొడుతూ ఉంటే అది ఆ సౌండ్కే నూడిల్స్ తినాలని అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. రండి ఎలా చేస్తారో చెప్తాను. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాము. నీళ్ళు బాగా ఉడకాలి. ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె ఎందుకంటే నూడిల్స్ ఇలా అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇదిగో చూసారా నూడిల్స్ ఇవి ఇలాగే వేసేయాలి. ఇవి విరగొట్టకూడదు. ఎలా ఉందో అలా వేసేయాలి. వేసి ఓ మాట కలుపుకోవాలి. అది ఉడకాలండి. మరీ మెత్తగా ఉడకపెట్టకూడదు. ఒక 2-3 మినిట్స్ ఉడకాలి. చూసారా చూడండి, ఇది ఉడికిపోయింది. ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఇది తీసుకొని ఒకవేళ మీరు ఇలాంటిగా వచ్చారా మొత్తం మెత్తగా అవ్వకూడదు, కొంచెం కట్ అవ్వాలి అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక దీంట్లో వడపోసేసుకోవాలి. కన్నాల దాంట్లో వడపోసేసుకోండి. వడపోసుకున్న తర్వాత దీని మీద నీళ్ళు వేయకూడదు. చాలామంది నీళ్ళు వేసేస్తారు. వేయకుండా దీని మీద కొంచెం నూనె వేసుకోవాలి. నూనె ఏంటంటే ఇది అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది. ఇది బాగా చల్లారనీయాలి. ఇప్పుడు చూడండి, స్టవ్ మీద ముక్కుడు పెట్టుకున్నాను. సొట్ట ముక్కుడు కాదు, మామూలు ముక్కుడు పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోని నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకునేక ముందుగా వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసేయాలండి. వేసి కొంచెం కలపాలి. దీనికే పోపులు ఏమి ఉండవు, ఇంతే. వెల్లుల్లిపాయలు వేసుకోగానే తర్వాత పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, అలాగే క్యారెట్, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, తర్వాత క్యాప్సికము. క్యారెట్ మాత్రం కావాలండి దీనికి. ఇవే దీని కూరలు. చూడండి, ఇప్పుడు కలపాలి. ఇంకొంచెం ఎక్కువ హైలోనే పెట్టాలి స్టవ్. సిమ్లో మాత్రం కాదు. హైలో పెడితే ఆ పొగ వాసన వచ్చి చాలా బాగుంటుంది ఇది. ఇగో చూడండి, కొంచెం మెత్తగా అవ్వాలి. మరీ ఎక్కువ మెత్తగా కూడా అయిపోకూడదు ఇది. ఇగోటండి ముక్కలు ఇక్కడ మెత్తగా, మరీ మెత్తగా అవ్వకూడదు, హాఫ్ కుక్ అవ్వాలి ఇది. ఇప్పుడు ఇందులోని ఉప్పు, కొంచెం ఉప్పు వేయాలి. అలాగే పెప్పర్ పౌడర్, అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వైట్ కూడా వేసుకోవచ్చు, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు కలపాలి. కలుపుకొని ఈ నూడిల్స్ ఉన్నాయి కదా వేసేయాలి. ఇది హైలోనే చేయాలి. ఫ్లేమ్ హైలో ఉండాలి స్టవ్ది, సిమ్లో కాదు. ఇలా చూడండి, ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఇందులోని సోయా సాస్ 1 స్పూన్ వేసుకోవచ్చు. అలాగే వినిగర్, ఇది కూడా 1 స్పూన్ వేస్తాం. టమాటా సాస్, ఇది కూడా 1 స్పూన్ వేస్తాము. వేసి కొత్తిమీర వేసుకొని ఇది మళ్ళీ కలుపుకోవాలి. ఇది బాగా మీద కింద కలపాలండి. ఇది 2 చేతులతో కూడా ఇలా కలుపుకోవచ్చు. 2 చెంచాలు తీసుకొని ఫోర్క్తో కలుపుకున్నా బాగుంటుంది. వేగం బాగా కలుస్తుంది ఇది. ఇది చూడండి, అంతేనండి, మన సాఫ్ట్ నూడిల్స్ రెడీ అయిపోయి. ఇది ఎంతో బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏముంటుందో తెలియదు కానీ అందరూ చాలా చాలా ఇష్టపడతారు. నూడిల్స్ రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి,
ఇంట్లోనే ఎంతో వేగంగా ఎంతో టేస్టీగా ఉన్న సాఫ్ట్ నూడిల్స్ మనం రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ ఇష్టపడతారు ఇది. ఇదిగోటండి, సాఫ్ట్ నూడిల్స్ రెడీ అయిపోయి. ఇది చాలా బాగుంటుంది, మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. మరి నా వీడియో నచ్చినట్టుకైతే, కొత్తగా నా వీడియోలోకి వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.